ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. 6 ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్నూలు శివారు చినటేకూరు వద్ద నిన్న ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ఇటు తెలంగాణ ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? జాన్సీరాన్ నిన్నటి ప్రమాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి నిబంధనలు పాటిస్తున్న లేదన్న సంబంధించి కూడా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు 7 గంటల లోపు కూడా హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులు వస్తాయి కాబట్టి నగర శివారు ప్రాంతాలలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రస్తుతానికైతే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, అదేవిధంగా కుక్కట్పల్లి, మియాపూర్ అటువంటి ప్రధాన మార్గాలు ఏవైతే ఉంటాయో కూడల్లో వాటిలో కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ తో పాటు ఇతర సంబంధించిన పత్రాలు లేకుండా కూడా చాలా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు యథేచ్ఛగా ఇటు తిరుగుతున్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి నిన్న ప్రమాదం నేపథ్యంలో ఆ బస్సుకు సంబంధించి ముఖ్యంగా చాలా ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో ఇక్కడ యథావిధిగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా వీటికి సంబంధించి ఇటు నేషనల్ టూరిస్ట్ పర్మిట్ పేరుతో కూడా ఇక్కడ తిరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి నిబంధనలు పాటిస్తున్నా లేదని కూడా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఇప్పటికే తెలంగాణ రవాణా శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ చెప్పుకోవాల్సింది. కఠినంగా నిబంధనలు పాటించకుండా ట్రావెల్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ నిన్న ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు 6 బృందాలుగా ఏర్పడి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. జాన్సీ రాణి. థ్యాంక్ యూ కిరణ్.